Sir, singing with a beautiful heroine. sir, everything is okay, sir. Nothing is wrong. See, there are different kind of stories, sir. And whatever story you say, and just being an actor, I should justify the story if I like the story. That's all, sir. I'm not saying this is right, this is wrong. No, it's not like that. Everything is right, and how you are making it and how you are giving it to audience. I also love to sing a song with beautiful heroines, and I do. But if I get that good story, I will do that, sir. I just have to convince with that story. That's all. And I tried in few films also. That didn't do well also. Okay. I tried that also. Maybe my judgment is wrong and in such films. Maybe I will try that again and again. Maybe, but till I get that very good script and very good director, because script is not enough. The director should have the sense to execute it and understand it, because all the heroes can't do in the same way. People may see me in a different way, other actor may be in a different way. So depend on the hero's market and how people see him. They have to think about it and make it. If I get something like that, I will do it. So I don't have any complaints about any other films or commercial films. I also want to do commercial films, sir. If I get it, I'll do it, sir. ఓకే అభిరామి గారు, ఇప్పుడు విజయ్ సేతుపతి గారు ఒక సినిమాలో ఉన్నారంటే కంప్లీట్గా ఆయన్ని బేస్ చేసుకుని స్క్రిప్ట్ రాసుకుంటారు. దట్ ఈజ్ హిస్ క్యారేజ్ టుడే. మీరు అసలు మీకు ఈ క్యారెక్టరైజేషన్లో మీకు వాట్ డిడ్ యూ రియల్లీ ఎగ్జాక్ట్లీ గెట్ ఇన్ ది షేర్ ఆఫ్ యువర్ ప్రామినెన్స్ ఇన్ ద ఫిల్మ్? మంచి క్వశ్చన్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ ద క్వశ్చన్. దీనికి ఆన్సర్ ఇవ్వడానికి ముందు మీ ప్రీవియస్ క్వశ్చన్కి నేను ఒక పర్స్పెక్టివ్ ఇవ్వాలని అనుకున్నాను. ఒక హీరో అంటే ఎవరు? ఇతనిలాగా మనం ఉండాలి అని అనిపించాలి. కరెక్ట్. మనకన్నా ఒక బెటర్ వర్జన్ ఆఫ్ ఒకరు మన ముందు ఉంటే మనం అతన్ని హీరో అని మనం అనుకున్నాము. అది లుక్స్ మాత్రం కాదు, అది టాలెంట్ ఉండొచ్చు, అది హార్డ్ వర్క్ ఉండొచ్చు, అది అతను మనసు ఉండొచ్చు, బుద్ధి ఉండొచ్చు. సో మెనీ ఆస్పెక్ట్స్ ఉంది కదా. సో ఒక హీరో అంటే ఒక లుక్స్ మాత్రం ఒక చిన్న బాక్స్లో పెట్టకూడదు యాక్చువల్లీ. సో అది హీరో ఇట్ కెన్ బి అ హీరో ఆర్ అ హీరోయిన్, హూ ఎవర్ ఇట్ ఈస్ సో మచ్ మోర్ దెన్ జస్ట్ లుక్స్. బికాజ్ లుక్స్ ఎప్పుడు మాతో ఉండదు. మనకి ఎల్లరికూ ఏజ్ అవుతుంది. సో వెయిట్, హెయిర్, గ్రే, రింకిల్స్ అదన్నీ అందరికీ వస్తుంది. సో ఎవరు అడిగారని అభిరామి గారు, దానికి నేను ఒకటి చెప్తాను. మన వాడు అడిగిన సెన్స్ ఏంటంటే, హీరో జస్ట్ నెక్స్ట్ డోర్ లాగా రగ్గడ్ ఫేస్ అలా ఉంటారు కామన్ గా. ఆ హీరోయిటిక్ కమర్షియాలిటీ తను చెప్పారు అది కొన్ని వర్కౌట్ కాలేదు కాబట్టి అది లేసాను, నేను ఇదే ఫాలో అవుతున్నాను. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. దట్ ఇస్ ట్రూ. అది మీ స్టాండర్డ్ అలా అయిపోయింది. అంటే మీరు ప్రెజుడిస్ అవ్వకండి. నేను ఇందాకలే నేను చెప్పాను, ఇన్ స్పైట్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ ఈస్ దేర్ ఈస్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ స్టిల్ వీ లవ్ యూ అని మొదటే చెప్పాను నేను. కాబట్టి నాది గిల్టీ లేదు అందులో. యూ హ్యావ్ టు కంటిన్యూ ది ఆన్సర్. థ్యాంక్ యూ. అండ్ మీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను. దీంట్లో నా క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్. ఓకే. అండ్ బట్ మీరు ఇంకొకటి నోటీస్ చేయాలి, విజయ్ సేతుపతి గారు ఏ సినిమా చేసినా ఆ స్టోరీలో అన్ని క్యారెక్టర్స్కి ఏమైనా చేయాల్సిన ఒక స్పేస్ ఉంటుంది. ఇట్ ఈస్ నెవర్ దట్ ఇట్ ఈస్ ఓన్లీ విజయ్ సేతుపతి మూవీ అని ఎప్పుడు ఉండదు. అన్ని క్యారెక్టర్స్కి ఆ క్యారెక్టర్స్కి కావాలని స్పేస్ ఇస్తారు. అది ఐ థింక్ హీ ఆల్సో టేక్స్ అ కాన్షియస్ డెసిషన్. బికాజ్ మనమే ప్రొజెక్ట్ చేసి మనకు బోర్ కొట్టుతుంది కదా, ఆడియన్స్ కూడా బోర్ కొట్టుతుంది. సో అలా చూస్తే ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా మంచి క్యారెక్టర్. నిన్న కూడా యాక్చువల్లీ తను చెప్పారు నాకు, మీ క్యారెక్టర్ చాలా మంచిగా వచ్చింది, చాలా ఫుల్గా మీరు కనిపిస్తారు అని నాకు చెప్పారు. నేను సినిమా ఇంకా చూడలేదు, బట్ ఇతను చూశారు అండ్ నాకు చెప్పారు చాలా బాగా చేశారు అని చెప్పారు. సో నా క్యారెక్టర్ మాత్రం కాదు, ఈ ట్రైలర్లో చూసే అన్ని చిన్న ఒక షాట్లో వచ్చే క్యారెక్టర్స్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంది ఈ సినిమాలో. సో దాట్ వే ఐఎమ్ వెరీ హ్యాపీ బై చూసింగ్ దిస్ ఫిల్మ్.